आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नजर। కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల్ రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్లి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి వికారాబాద్ తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాను। చాలా బాధాకరం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు। ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదే విధంగా యూసుఫ్ భాయ్ గారు, అదే విధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదే విధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు ఒక్కసారి మనం ఆలోచించాలి। మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పణంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది। ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది। ఇందిరా గాంధీ గారు రోటీ కపడా మకాన్ అని పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది। రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది। ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని అవుతుండే తాను మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థికవేత్తను ప్రధానిగా చేసి మన దేశం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఈ రోజు నిరుద్యోగ యువకుల గురించి నీట్ పరీక్షలో లీక్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షలు కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రాహిత్యం। అందుగురించే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హటావ్ హటావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హటావ్ అని చెప్పాలి। అదే విధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి। హటావో హటావో చేతులు ఎత్తాలి అందరు కూడా, హటావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీ జీ సీఫాదేవ్ 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 हटावो हटावो प्रधान हटावो 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 धर्मेंद्र हटावो సీఫాదేవ్ మోడీ సీఫాదేవ్। ధన్యవాదాలు। ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు।